విశాఖపట్నంను రాబోయే 7 సంవత్సరాలలో దక్షిణ ముంబై గా మార్చాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ ఆర్థిక ప్రాంతాన్ని రాష్ట్ర వృద్ధి చోదక శక్తిగా అభివృద్ధి చేయాలనే ప్రతిష్టాత్మక దార్శనికతను ఆవిష్కరించారు. 2032 నాటికి ఈ ప్రాంతం నుండి $120 కోట్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. నీతి ఆయోగ్ అధికారులతో జరిగిన సమావేశంలో విశాఖ ఎకనామిక్ రీజియన్లో వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాల భూమిని గుర్తించాలని నాయుడు ఆదేశించారు. ఈ ప్రాంతం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏసార్, మన్యం అనే 8 జిల్లాలను కలిగి ఉంటుంది. 15.5 మిలియన్ల జనాభా ఉన్న ఈ 36,000 చదరపు కిలోమీటర్ల జోన్లో ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరిచే ప్రాజెక్టులను రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం సుమారు $4,900 కోట్ల జిడిపిని కలిగి ఉంది మరియు 2032 నాటికి 20 నుండి 24 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని నాయుడు అంచనా వేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో నాయుడు 6 ఓడరేవులు, 7 తయారీ కేంద్రాలు, 17 ప్రధాన వ్యవసాయ మండలాలు, 6 సేవా కేంద్రాలు మరియు 12 పర్యాటక కేంద్రాల చుట్టూ అభివృద్ధిని ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక విజయవంతమైతే 7.5 లక్షల గృహ యూనిట్లు, 10,000 హోటల్ గదులు, 20 ఆవిష్కరణ కేంద్రాలు, 10 కళాశాలలు, 7,000 ఆసుపత్రి పడకలు, 20,000 హెక్టార్లలో పారిశ్రామిక విస్తరణ, 80 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం మరియు 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగి సామర్థ్యం నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారు.